వైసీపీ నాయకులు వారి హయాంలో చేసిన అప్పులను కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రానికి ఎలాంటి ఆస్తులు సమకూరలేదని స్పష్టం చేశారు. లక్ష్యం లేని కార్యక్రమాలను గత ప్రభుత్వం అమలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం భావితరాల భవిష్యత్తు కోసం సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి చేస్తోందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. తట్టని నెత్తి మీదకి ఎత్తుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎంతో విశ్వాసంతో ఇచ్చిన మ్యాండేట్ ని బాధ్యతగా తీసుకుని ముందు ఈ రాష్ట్ర విశ్వసనీయతని పెంపొందించడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిని పెట్టడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము వచ్చిన 20 నెలల్లోనే 58,654 కోట్ల పెన్షన్ ఇచ్చాం. 3 సంవత్సరాల 4 నెలలుంది. ఇంకా ఈ కేవలం 20 మాసాల్లోనే 58,654 కోట్లు ఇచ్చాం. మీరు 5 సంవత్సరాల్లో 58,509 కోట్లు ఇస్తే ఎక్కడైనా కంపారిజన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రైతు భరోసా అంటున్నారు, 14,430 కోట్లు ఇచ్చారు మొత్తం 5 సంవత్సరాల్లో. మేము ఒక్క సంవత్సరంలోనే ఇప్పటిదాకా 6,310 కోట్లు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఏ సెక్రటరీ పరిధి అయినా సరే మీకంటే 40-50% అధికంగా ఆ గ్రామ పంచాయతీలోని ప్రజలకు కానివ్వండి, ఆ వార్డులోని ప్రజలకు కానీ మా ప్రభుత్వం ఇచ్చిందో లేదో లెక్కలతో సహా చూపిస్తామని చెప్పేసి మనం చేస్తాను. 9,74 కోట్లని వారసత్వంగా వచ్చిన అప్పులు నెత్తి మీద వేసుకుంటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి వడ్డీలకి 71,881 కోట్లని ప్రతి సంవత్సరం కూడా చెల్లించాలి. ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఆదాయం వచ్చేదో ఒకసారి ఆలోచన చేయాలి. అమరావతి రాజధాని పూర్తయితే ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి.